నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు అక్కడే దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తారాబాయ్. పుత్తిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గంట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు. అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయనా. నువ్వు లోపలికి రా చెప్తా. బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో చిన్నోడు మెక్డవలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయక చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో పోర్టల్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను. చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందా నాన్న? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? సారు మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైన అంటే పైన? అచ్చా ఊరుకో. నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు. రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం. వెళ్దాం. పాపాయి పుతిలి, గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వేసుకోటి. మామూలా స్పెషలా? రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏడ్చినట్టు. ఎందుకుండదు? కప్పు కడిగిస్తే స్పెషాలిటీ, కడగకుండా ఇస్తే ఆర్డినరీ టీగా వీడికి ఇచ్చినట్టు. టీ క్యాన్సిల్. మా డ్రిల్ కనిపించాడా అండి? ఇగో డ్రిల్ అంటే గుర్తొచ్చింది. నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్ గా తెప్పించమని. మావాడికి కావాలట. అమీర్ ఖాన్ క్యాష్ ఏంటి? బ్లాక్ మైనింగ్ లో క్యాష్లు చెక్కులు అన్ని ఉంటాయా? తెప్పించమయ్యా. నీ దగ్గర క్యాష్ అని ఉందా? క్యాష్ ఫిట్టింగ్ లో డ్రిల్ కు పెడతా. వెళ్ళండి. ఈ డ్రిల్ బెల్ ఫుల్ గా వాయించేస్తున్నారు. మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్, ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్, దీంతో పాటు జేబు చిల్లింగ్. మళ్ళీ చిల్లింగ్. అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట. తీసుకురాపో. క్యాష్ ఇచ్చాడా? బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ చెక్కులు ఉంటాయా? ఉండేది. నేనల్లేదు, వాడన్నాడు. ఇదిగో లిస్ట్. నేరేడు, మారేడు, వటపత్త, జిల్లాడు, ఉమ్మెత్త, సర్వాణి, కలబంద, మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలా? నా పిండా కూడా. అవి మర్చిపోయి చాలా కాలమైంది. రేపు వినాయక చవితి పండగ కదా, పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని. ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి? రామాలయంలో హుసేన్ గారి పెత్తనం లాగా. ఇదేనండి బాబు, హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది. అమ్మను గొట్ట. ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం. ఒక్క కాయ కొడితే 2 చెప్పలు. కరెక్ట్. అయ్యరో అయ్యరో లెటర్స్ తీసుకో. శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా? అంటే మీ ఇంట్లో పెళ్లి అయితే పబ్లిక్ హాలిడే ఇస్తారా? మోహన్ చూడు రాత్రి అంతా పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పోసిన వాట్ల. తీసుకో. గుడి నుంచి సత్రం దాకా పెట్రోల్ మార్క్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమీర్ ఖాన్ గారికి మన పద్ధతులు ఏవీ తెలియవు. ఇవ్వు, పూసుకోండి. ఇవిగోండి ఉత్తరాలు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చి వెళ్ళాడు. హాయ్. హాయ్ మాస్టరు. మాస్టరు. ఇస్తారా? అబ్బా మా మాస్టర్ అండి. నీ అంటున్నావు? ఫ్రెషేనా? నేను ఫ్రెష్ ఏంటండి? ఆహా, ఎప్పుడూ మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా. అమ్మయ్యా, కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు, గుండెలు పగిలిపోతాయి. సారీ. విష్ యు ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ తెల్లబడి కాదృష్టం కూడానా? పాడు మగాళ్ళు నోటితో విషింగులు, ఫిజికల్ గా మిస్సింగులు. చిరిగింది బట్ట.
దెబ్బ తగిలితే తగిలింది కానీ ఫ్లవర్ బొకే ఫ్రీగా దొరికింది. ఏడ్చినట్టుంది. ఈ లెటర్స్ ఏంటయ్యా? లవ్ లెటర్సా? అమర్నాథ్ శాస్త్రి కేర్ ఆఫ్ అమీర్ ఖాన్, ఐఆర్ఎంఎస్, అబ్దుల్లా కాలేజ్, హైదరాబాద్. ఇక్కడ చూడు, అమర్నాథ శాస్త్రి సన్ ఆఫ్ ప్రభంజన శాస్త్రి, పరమేశ్వరపురం, కృష్ణా జిల్లా. ఫ్రమ్ లలిత, పరమేశ్వరపురం. ఇక్కడ చూడు, లలిత. ప్రియమైన అన్నయ్యకు చెల్లెలు లలిత రాయినది. నీకు నరారి కాలేజీ నుంచి కాలింగ్ లెటర్స్ వచ్చాయి. నువ్వు చెప్పినట్టే అమీర్ ఖాన్ పేరు మీద అయ్యర్ మెస్సుకి అబ్దుల్లా కాలేజీకే పోస్టు చేస్తున్నా. ఏంటిది? అమర్నాథ్ శాస్త్రి అమీర్ ఖాన్ ఒకళ్ళ ఇద్దరా? లేదు, ఇద్దరు ఒక్కడే, ఒక్కడే ఇద్దరు. మోకాలికి బోడుగుండికి ముడిపడిపోయింది డ్రిల్లో. ఈ దెబ్బతో వాడికి నోకలు చల్లో. లంగాలెత్తికి పచ్చడి చేసి నా పెండాకుడు మళ్ళీ గుళ్ళో కాలు పెడితే తప్ప నాకు ఈ టార్చర్స్ తప్పు. భూలోకం పెద్ద దారుణం జరిగిపోయిందయ్యా. నేనేమన్నా జరగలేదన్నానా? వాళ్ళిద్దరు పెద్ద ముదుర్లయ్యా. నేనేమన్నా లేతలన్నానా? అంతా కలిసి ఆడుతున్న నాటకమయ్యా. నేనేమన్నా సినిమా అన్నానా? వాళ్ళ గుట్టు మన ఇద్దరం బయట పెట్టాలయ్యా. నేనేమన్నా లోపల పెట్టాలి అన్నానా? అర్జెంట్ గా నువ్వు నరహరికి, నేను అబ్దుల్లాకి చెప్పేద్దామయ్యా. నేనేమన్నా వద్దన్నానా అని అన్నావంటే ఏమిటి? నా పెళ్ళాం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫేర్స్ పెట్టుకుందా? ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు శుభవాళ్లకు. ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలెత్తిన ప్రేమికుడు క్వార్టర్ పంపించి ఆఫ్ లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో. తేల్చుకుంటా. నేనసలే అనుమానపు కుక్కని. డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్ అని. ఇప్పుడు ఎందుకండి? తర్వాత వెళ్తాను. ఇప్పుడే వెళ్ళు. వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు. ఇప్పుడు బాగుండదండి. బాగుంటుంది. ఇలాంటి టైంలోనే బాగుంటుంది. వెళ్ళు వెళ్ళు. అలాగే. మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా. అమ్మాయి పుత్లి, కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా. ఒంటరిగానే వెళ్ళని. నేనసలే అనుమానపు కుక్కని. సీక్రెట్ గా ఫాలో అయి లుక్ అని. వీడి ఆవేశం చూస్తుంటే మెస్సును ముంచేలా ఉన్నాడే. ఆగు మాస్టరు, మాస్టరు. ఏక్ సెకండ్. రేయ్, ఎవరో తలుపు కొడుతున్నారా? నేను బిజీగా ఉన్నాను రా. మాస్టరు. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. రేయ్ నేను ఫోన్ లో మాట్లాడుతున్నారా? వెళ్ళు. రేంసం ఇప్పుడు అయిపోయింది కదా, ఓపెన్ చేయి. తెరితో. ఓకే ఓకే. మాస్టరు, మాస్టరు. అబ్బా, మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను మాస్టరు. ఇప్పటికి దొరికారు. ఏంటి మాస్టరు? ఏంటి ఏంటి మాస్టరు? లోపలికి రమ్మని పిలుస్తున్నాడు, చూసావా? చూశాను. అయ్యో మాస్టరు. అమ్మో, గట్టిగా కౌగులించుకున్నారా బాబు? ఎవరైనా చూస్తారు. అయ్యో మాస్టరు. ఎక్కడా? అక్కడా. అదిగో బక్క. ఆ బక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమీర్ ఖాన్ గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్ లో పడేస్తోంది. యా అల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయట పడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు మేము పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా? ఇలా. అయ్యరు, ఈ 100 నీదేగా? నాదే. పొద్దుటే ఇక్కడ దాచా. తీసుకో. ఎక్కు. అయ్యో, ఒరే చచ్చాను రోయ్. అయ్యో, అమ్మో. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్. ప్రామిస్. నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలుచ్చా. ఏమండి ఆగండి. కోకిల, నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్, స్లోగా. ఓహో, వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా? ఐఎమ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎం ధర్మరాజు. షల్ వి ప్రొసీడ్? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం. ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించచ్చు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్, వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట.
బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబ్బే తొందర కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఈజ్ ఏ పొలిటీషియన్? అవునండి, మా వాడు పెద్ద పొలిటీషియన్. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ, ఎంఐఎం, అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్. కోకిల విన్నావా?